డాన్ మీడియాకు స్వాగతం. నకిలీ మెడిసిన్ మాఫియాపై విచారణకు సీఎం ఆదేశాలు. పరారీలో నకిలీ మెడిసిన్ మాఫియా డాన్లు. డాన్ మీడియా ఛానల్ వార్తలకు స్పందించిన సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ మెడిసిన్ మాఫియా సాగిస్తున్న అరాచకాలపై డాన్ మీడియా ఛానల్ వార్తలను ప్రసారం చేయడంతో ఆ వార్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం సిబ్బంది వరకు చేరడంతో వారు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఈ నకిలీ మెడిసిన్ మాఫియా అక్రమంగా చట్టవిరుద్ధంగా తయారు చేస్తూ వందలాది కోట్లాది రూపాయలు విలువ చేసే నకిలీ మెడిసిన్ మాఫియా సంస్థలపైన ఆ మాఫియా డాన్లు అక్రమంగా సంపాదించిన వందలాది కోట్ల ఆస్తులపైన విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ నకిలీ మెడిసిన్ మాఫియా తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గోదాములు ఎక్కడ ఉన్నాయి అనే దానిపై పలు ప్రాంతాల్లో డీలర్లు గాను, అలాగే మెడికల్ షాపులు, ఆసుపత్రులలో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సదరు ఇదే నకిలీ మెడిసిన్ మాఫియా డాన్లపై ఇదే చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్రిమినల్ కేసులు నమోదైన సందర్భాన్ని పలువురు అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అవినీతి అధికారుల ద్వారా తెలుసుకున్న నకిలీ మెడిసిన్ మాఫియా డాన్ సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళి గుంటూరు కేంద్రంగా కొందరు రాజకీయ నేతల పంచన తలదాచుకుంటూ తమపై చర్యలు లేకుండా చేసుకునే ప్రయత్నంలో లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతూ అధికారులను, రాజకీయ నేతలను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఈ నకిలీ మెడిసిన్ మాఫియాపై చర్యలు తీసుకునే వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారనే విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరిస్తున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.